జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతాడు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీన రాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యా రాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యా రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడైనది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికి యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు. ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి గ్రహస్థితి. మీ రాశ్యాధిపతి 3 రాశులు మారుతున్నారు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి, అలాగే మధ్యలో వచ్చేసేసి సింహరాశిలోకి వస్తున్నాడు. ఈ మాసం 24వ తారీఖు నుంచి సింహరాశిలోంచి ఆయన స్వక్షేత్రమైన కన్యా రాశిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మార్పులు ఉంటాయి ఈ మాసంలో మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఏ ఏ విషయాల్లో మార్పులు ఉంటాయి? ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేదా కుటుంబంలో ఏదన్నా మార్పులు జరగొచ్చు. మార్పులంటే మంచి మార్పులే ఉంటాయనుకోండి. కాతే కుటుంబంలో మార్పులు అంటే కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మిమ్మల్ని అర్థం చేసుకోక మిమ్మల్ని కొంచెం మాటలన్నా అనొచ్చు. లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఏదైనా ఒక విషయానికి ఫస్ట్ వీక్ అయితే కొంచెం టెన్షన్ పడతారు. ఆ తర్వాత సెట్ అయిపోతారు. ఎలాంటి ఇబ్బందే ఉండదు. తర్వాత మళ్ళీ బావుంటుంది. అంటే కమ్యూనికేషన్ విషయాల్లో బావుంటుంది. మీరేదన్నా ఒకళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే అది ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇలా కమ్యూనికేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నవాళ్ళు లేదా అసలు డే టు డే లైఫ్‌లో కమ్యూనికేషన్ చేయకుండా ఏ పని అవుతుంది? ఏ పని అవ్వదు కదా! అలా మనకి మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మధ్యలో బావుంటుంది. 5వ తారీఖు నుంచి బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో మనకేంటంటే 24వ తారీఖు నుంచి ఇంకా చాలా చక్కగా యోగంగా ఉందని చెప్పాలి. మంచి ఫలితాలనొస్తాయి మీకు ఈ మాసము. ఎలా చూసుకున్నా బావుంది. అయితే ఇప్పుడు మనం ఒకసారి సెగ్మెంట్స్ వైస్‌గా డిస్కస్ చేద్దాం. అసలు మిథున రాశిలో ఉన్న వాళ్ళకి ఏ సెగ్మెంట్‌లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలుందనేది ఒక్కొక్క 1 పాయింట్‌లో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా గృహిణులను గురించి మనం మాట్లాడుకుందాము. గృహిణులే గృహలక్ష్ములు కాబట్టి వాళ్ళ విధులను చక్కగా నిర్వర్తిస్తే అందరికీ మంచి కుటుంబాన్ని చక్కగా నిర్వర్తించడానికి వాళ్ళ కుటుంబం చక్కటి బాటలోకి సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదట గృహిణుల గురించి మనం డిస్కస్ చేద్దాం. గృహిణులకి మీరు ఆడవాళ్ళైతే వర్కింగ్ వుమెన్స్ అయినా కూడా మీరు గృహిణి అయితే అంటే ఇంట్లో మరి ఇంటికొచ్చేప్పటికి మీరు గృహిణి. అక్కడ మీరు ఒక ఎంప్లాయీ లేదా ఒక బాస్ అయినా ఇంటికొచ్చేప్పటికి మీరు గృహిణే కదా! అలా మీరు ఒక ఉద్యోగం, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం అయిపోయాక ఇంటికొచ్చాక మీరు గృహిణే కదా! అలాంటివి మీ ఇంటికొచ్చిన తర్వాత మీ పాత్రను గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఇంట్లో గృహస్థ ఆశ్రమ ధర్మంలో గృహిణిగా నిర్వర్తిస్తున్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గృహిణీలందరికీ కూడా ఈ మాసము అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. కాతే ఫస్ట్ వీక్ కొంచెం స్ట్రెస్ ఉంటుంది.
మానసికంగా కొంచెం డౌన్ అయినట్లు అనిపిస్తుంది. ఆహ్, కొంచెం ఎందుకో మాటలు పాస్ట్‌లో జరిగిన విషయాలన్నా మీకు గుర్తొస్తాయి. ఫస్ట్ థింగ్. ఎప్పుడో ఏదో జరిగిపోయిన విషయం ఏదో కారణం చేత గుర్తొచ్చి బాధపడతారు. లేకపోతే కనుక ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకొచ్చి పాస్ట్‌లో జరిగిన విషయాన్ని గుర్తు చేసి మిమ్మల్ని కొంచెం బాధ పడేట్లు చేయొచ్చు. ఫస్ట్ వీక్ వరకే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఈ పాయింట్ అనేది మొత్తానికి కట్ అయిపోతుంది. తర్వాతేంటంటే ఇంక మిగతా ఫస్ట్ వీక్ తర్వాత మిగతా 3 వీక్స్ అయితే మామూలుగానే ఉంటుందండి. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటారు. చాలా చురుగ్గా చేసుకుంటారు. మానసిక బలం ఎక్కువగా ఉంటుంది. శారీరక బలం, శారీరక దృఢత్వంతోటి కూడి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో చక్కగా చేసుకుంటారు. ఇది గృహిణులకి. ఇంకా మనం ఉద్యోగస్తులకి మనం చూస్తే కనుక ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు విదేశాలకి ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీ ఫలితాలు మీ విదేశీ ప్రయత్నాలు ఈ మాసాంతంలో కొంత పురోభివృద్ధి జరగడానికి చక్కటి అవకాశం ఉంది. అలాగే మీరు స్వదేశంలో ఉన్నా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉద్యోగస్తులందరికీ కూడా సూచిస్తూ ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా ఈ మాసం స్టార్టింగ్ ఫస్ట్ వీక్‌లో కొంత మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, మీ కజిన్స్ తోటి, ఇరుగు పొరుగు వాళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ కూడా ఏది కూడా నమ్మి డిస్కస్ చేయకండి. మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఏదైనా నమ్మి డిస్కస్ చేయకండి. ఫస్ట్ వీక్ వరకు. తర్వాత పర్వాలేదు. ఫస్ట్ వీక్ వరకు మీరు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే కనుక అది మీకు కొంచెం తర్వాత వీక్స్‌లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి ఇప్పుడు ఉద్యోగస్తులకు మాట్లాడుకున్నాం కాబట్టి వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకుందాం. వ్యాపారస్తులందరికీ కూడా చక్కటి శుభ సమయమే. కాకపోతే ఈ మొదటి వారంలో ఈ నెల మొదటి వారంలో కొంత డబ్బు ఖర్చు ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు పెళ్ళికి సంబంధించిందో ఏదైనా ఒక శుభకార్యానికి సంబంధించిన వాటిలకే లేదా ఒక తీర్థయాత్రకు వెళ్ళడానికో లేదా భగవదార్పితంగా ఏదైనా డొనేషన్స్ చేయడానికో దేనికో ఒక సోషల్ యాక్టివిటీకో లేదా ధార్మికపరమైన ఖర్చులైతే కొంత వ్యాపారస్తులకి ఈ ఈ మాసం సూచిస్తోంది. ఈ మాసం ఉంది. కానీ మిగతా విషయాలంతా కూడా వ్యాపారం చక్కగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు వ్యాపారంలో. ఏంటంటే కొంచెం దిగులు ఉంటుంది. వ్యాపారం సాగుతూ ఉన్నా ఎందుకో సరిగ్గా సాగట్లేదేమో అన్న దిగులైతే కొంత ఉంటుంది. అది మాసం మధ్య నుంచి దాంట్లోంచి బయటకొచ్చేస్తారు. వ్యాపారం బాగా సాగుతుందని మీకు ధైర్యం వచ్చే, మీకు మీరే ధైర్యం చెప్పుకునే రోజు డెఫినిట్‌గా ఈ మాసంలో ఉంది. ఆహ్, తో అందువల్ల ఏంటంటే వ్యాపారస్తులందరికీ కూడా చాలా చక్కగా ఉంది ఈ మాసము. గృహిణులు గు మ ఐయామ్ సారీ. విద్యార్థినుల గురించి మాట్లాడుకుందాం. విద్యార్థినులకి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా స్లైట్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ విద్యార్థినులు ఆడవాళ్ళైతే కనుక కొ కొంచెం పీసీఓడీ కానియండి లేదా పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడానికి ఇలా ఉంటుంది. అలాగే కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్స్ విద్యార్థినులకు వస్తుంది. కానీ చాలా స్లైట్‌గా ఉంటుంది. తర్వాత వెంటనే తగ్గుముఖం పడుతుంది. 1 ఆర్ 2 డేసే ఇబ్బంది పడతారు. అంటే ఈ మాసంలో విద్యార్థినులకి హెల్త్ ప్రాబ్లము చిన్నంగా వస్తుంది. అది కూడా పెద్దగా తీసుకున్న కౌంటబుల్ అమౌంట్ అయితే ఉండదు. ఒక 1, 2 డేస్ కొంత సిక్ అవుతారంతే. తర్వాత నార్మల్‌గా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో బాగా ఉంది. విద్యార్థినులకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్‌కేస్ ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్ రాకపోతే మీ ఫ్రెండ్స్ తోటి ఏదన్నా కట్ ఆఫ్ అవుతుంది. అంటే 1, 2 డేస్‌కి మాట్లాడుకోరు. కమ్యూనికేషన్ అనేది కట్ అవుతుంది. అది మీకు మానసికంగా కృంగదీస్తుంది. ఎందుకు మాట్లాడట్లేదని. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి విద్యార్థినులు చూస్తారు. సీనియర్ సిటిజన్స్‌కైతే అనుకూలంగానే ఉంది కానియండి, పూర్తిగా అనుకూలంగా లేదు. అంటే ఈ చెప్పడంలో ఏంటంటే నా అంతరార్థము ఆహ్, అంతా మీకు బానే ఉంటుంది. కానీ ఎందుకో మనసులో ఏదో తెలియని బాధ, బెంగ ఇది మిమ్మల్ని బాగా తినేస్తుంది మొదటిది. సెకండ్‌దేంటంటే దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దేని గురించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. ఆహ్, దానికి ఇదమిత్తంగా కారణం మీకు కూడా అర్థం కాదు. ఒక చిన్న ఇన్‌సెక్యూరిటీ అయితే బాధ పెడుతుంది. ఇంకా మిగతా విషయాలు అంతా బాగా ఉన్నా మీ ఆలోచనలే మీకు ప్రథమ శత్రువులు అని చెప్పాలి. దానివల్లే మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. మీ మనశ్శాంతిని దోచుకునే, మీ మనశ్శాంతిని కాజేసే ఏ విషయాన్ని కూడా టాలరేట్ చేయకండి. వాటిని షూట్ ఔట్ చేసి పడేసేయండి. అప్పుడు మీ మానసిక ప్రశాంతత మీతోటే ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతోంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినిట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు.
ప్రత్యేకించి తులారాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాల్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాలను మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం, ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది, కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు, వెరీ గుడ్ అని చెప్పి పెడతారు, స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తున్నాయి. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచరంలో గ్రహ దేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహ దేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చేయాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు, సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతున్నాయి. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితో వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహ దేవతలు కూడా వరమిస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మన ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాల్ని చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా. అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా కాలాన్ని భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ
నిత్య దైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాన్ని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.